మై డియర్ స్టూడెంట్స్, మన సెల్ ఫోన్లో రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా మా వీడియోలు చూడాలి, ఎలా పుస్తకాలను చూడాలి అనేది ఇక్కడ జాగ్రత్తగా వివరిస్తున్నాను. చూడండి. మా యాప్ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లో వెళ్ళండి. ప్లే స్టోర్, మీ సెల్ ఫోన్లో ప్లే స్టోర్ ఎక్కడుందో చూసుకోండి. ఇది ఉండాలి. ప్లే స్టోర్ ఇక్కడ చూపిస్తుంది కదా, దీని మీద నొక్కాలి. మీ దాంట్లో మీ సెల్ ఫోన్లో కూడా ప్లే స్టోర్ అని ఒకటి ఉంటుంది, దాని మీద నొక్కండి. నొక్కితే యాప్లన్నీ దొరికేటువంటి ఒక ప్లేస్ అన్నమాట. ప్లే స్టోర్ అంటే యాప్లన్నీ దొరుకుతాయి. రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అని ఇక్కడ టైప్ చేయండి. RAMU రాము SPOKEN స్పోకెన్ ఇంగ్లీష్ ENGLISH యాప్ ఏపీపీ ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. రాము స్పోకెన్ ఇంగ్లీష్ అని వచ్చి కింద INSTALL అని వస్తుంది. INSTALL అంటే ఇన్స్టాల్ అని అర్థం. అంటే ఇప్పుడే నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్స్టాల్ మీద అలా నొక్కాలి. నొక్కితే ఆ రౌండ్ తిరిగి మీకు రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది మీ సెల్ ఫోన్లో ఫస్ట్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా రౌండ్ తిరిగి ఇన్స్టాల్ అవుతుంది. 100% కావాలా, 62% చూపిస్తుంది అక్కడ, అది 100% అవ్వాలా. ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ చూడండి, మొత్తం 100% అవుతుంది, ఇన్స్టాలింగ్ అని చూపిస్తుంది. ఇలా మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది. అంటే ఇంక అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఓపెన్ చేయాల. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ అని చూపిస్తుంది. మొబైల్ నంబర్లో మీ సొంత మొబైల్ నంబర్ క్లిక్ చేయండి. మీ సొంత మొబైల్ నంబర్ అంటే మీ సెల్ ఫోన్ నంబర్ ఉంటుంది కదా, అక్కడ 652335 ఇట్లా 10 నంబర్ డిజిట్స్ ఉంటాయి కదా. సో మీకు నచ్చిన మీ సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ టైప్ చేసేసుకోండి. ఓకేనా. ఒకవేళ మొబైల్ నెంబర్ లేదు సార్ మాకు, మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కొట్టాలి. కింద ప్రొసీడ్ ఉంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి, ఇది మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ చేసిన వెంటనే యాప్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. మీ సెల్ ఫోన్ నెంబరే కొట్టుకోవాలి. ఓకే, ఒకవేళ సెల్ ఫోన్ నెంబర్ లేదు సార్ మాకు సెల్ ఫోన్ లేదు అనే వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ యూజర్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ చూడండి, కింద చూసుకోండి, యూజర్ ఐడి అని ఉంటుంది. ఆ యూజర్ ఐడి మీద, ఇక్కడ యూజర్ ఐడి మీద క్లిక్ చేయాలి. ఈ బొమ్మ మీద క్లిక్ చేస్తే చాలు. సో దాన్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ టైప్ చేసుకోండి. యూజర్ ఐడి ఇక్కడ, పాస్వర్డ్ ఇక్కడ అన్ని మేము యూజర్ ఐడి ఇస్తాము. సో యూజర్ ఐడి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే మీరు అక్కడ టైప్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను కొంచెం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉదాహరణకు చూపిస్తున్నా, అన్ని క్యాపిటల్ లెటర్సే కొట్టుకోవాలి. మేము మీకు ఇచ్చింటాం యూజర్ ఐడి పాస్వర్డ్, అది అలాగే టైప్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చింటాము. సో ఈ విధంగా అనమాట లాగిన్ అయిపోవాలి. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా మీకు, ఈ లాగిన్ అయిపోవాలి. ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ కొట్టుకొని లాగిన్ అయిపోవాలి. ఇది ఇప్పుడు కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కోర్స్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి. కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి. 0 to హీరో కోర్స్ అని ఉంది కదా,
దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లాగిన్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. వీడియోలు, పుస్తకాలు అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, లాగిన్ అవ్వడం, ఇన్స్టాల్ అవ్వడం ఇక్కడ ఈ విధంగా నేర్చుకోవాలి. ఓకే.